అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. నిజంగా ఇప్పుడు ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుందా? కొంచెం. హ్మ్. బికాస్ ఇండస్ట్రీ ఏమైపోయిందంటే ఫ్రాంక్‌గా చెప్తున్నా నాకు సినిమాలు వచ్చినా రాకపోయినా గానీ దే ఆర్ ఎంకరేజింగ్ మోర్ మేల్స్ అండి. మగవాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నారు. ఎక్కడ లేరు. ఒకవేళ ఫీమేల్స్ ఉన్న చాలా తక్కువ మంది ఉన్నారండి సినిమాలో. చాలా తక్కువ మంది ఉన్నారు. అది ఎందుకో తెలియట్లేదు నాకు. ప్లస్ ఇక్కడున్న ఆర్టిస్ట్‌లని ఎవరు గౌరవించట్లేదు. బయట నుంచి తెప్పించుకుంటున్నారు. సో చాలా మంది అంటున్నారు. ఎందుకు మీరు ఉండంగా అక్కడి నుంచి ఎందుకు ఇక్కడ లేరా మన తెలుగు వాళ్ళు అని చెప్పేసి. అది చాలా డిసప్పాయింట్ అన్నమాట. ఓకే. అండ్ మీకు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా ఇష్టం? అంటే లైక్ మిమ్మల్ని ఒక మంచి ఇన్నోసెంట్ వైఫ్‌గా చూసాం. ఎవడి గోల వాడిదిలో మంచి అసలు ఫన్ రిలేటెడ్ అసలు ఔట్‌స్టాండింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని చూసాము. అండ్ మీకే క్యారెక్టర్స్ నాకు సీరియస్ క్యారెక్టర్ విలన్ విజయశాంతి గారిలాగా చేయాలని ఒక క్యారెక్టర్. అమ్మో! భయమేసింది గదా! ఒక్కసారి ఎలా ఎలా గెంతుతారనేది గెంతం మొత్తం గ్రాఫిక్స్. జుప్ ఓహ్! జుప్ జుప్ జుప్. ఆహా! ఇప్పుడు చాలా చాలా డెవలప్‌మెంట్ అంటే డెవలప్ చేస్తారు గదా! అంతా. అలా అవును. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే లావుగా ఉన్న అమ్మాయి గూడా పోలీస్ ఆఫీసర్ ఎందుకు అవ్వలేదు అని ఒక కాన్సెప్ట్ లాగా చేయొచ్చు గదా! అని జెప్పి నాది. అలా క్యారెక్టర్ చేయాలని ఉంది నాకు అంతే. ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వడం గాని, స్టోరీస్ చెప్పడం గాని, అంటే కమెడియన్‌గా అంటే నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. బిఫోర్ చెప్పారండి. ఒకవేళ అది కరోనా రాకపోయుంటే నా యాస్ ఎ హీరోయిన్ ఒక 12 సినిమాలన్నా మినిమమ్ చిన్న సినిమాల్లోనే ఒక హ్మ్. 12 సినిమాలన్నా రిలీజ్ అయ్యాయి నాకు. ఓహ్! సో, కరోనా వల్ల కొంచెం అన్నీ స్పాయిల్ అయిపోయినాయి. ఇంకా ముహూర్తం పెట్టుకుందాం అన్నపూర్ణలో ఓపెనింగ్ పెట్టుకుందాం అది ఇది అనగానే కొంచెం ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కొంచెం గందరగోళం ఇదయిపోయి మొత్తం ఆగిపోయిందింకా. అయితే అనుకున్నా ఆహా! వచ్చిందిరా మంచి ఆపర్చునిటీ మనకి ఇంకా అనుకున్నాం గానీ, మొత్తం ఎలా అంటే స్టోరీస్ మీద మంచిగా కూర్చున్నాం. ఇలా ఇలా వీళ్ళని పెట్టుకుందాం, వాళ్ళని పెట్టుకుందాం అంతా అప్రోచ్ అయినా గానీ మొత్తం స్పాయిల్ అయిపోయింది ఆ కరోనా వల్ల ఇంకా. అక్కడి నుంచి ఇంకెలా నడుస్తుంది? నడుస్తుంది మేబీ ఇంకా. మళ్ళీ టైం మళ్ళా స్టార్ట్ టైం అయ్యే మళ్ళా ఛాన్స్ హైవే నుంచి వచ్చేసిందనుకో యూ టర్న్ చేసుకోవాలా మళ్ళా ఏంటి చూడాలి ఇంకా. గల్లీల నుంచి ఇప్పుడు మళ్ళీ యూ టర్న్ చేసుకునేది చెయ్యాలి ఇంకా. స్టార్ట్ అవుతదేమో చూద్దాం. చూద్దాం, చూద్దాం, మళ్ళీ చూద్దాం. రీ ఎంట్రీ వచ్చిద్దేమో చూడాలి. చూడాలి ఇంక హోప్‌ఫుల్లీ. అంతే. సూపర్. మీకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన హీరో ఎవరు? మీ హీరో గారు కాకుండా. అబ్బా! ఫస్ట్ మా హీరో గారి పేరు చెప్తా. ఎందుకంటే మా హీరో నాకు లైఫ్ ఇచ్చారు మా హీరో అంతే ఇంకా. ఎందుకంటే ఆయనంటే ఎందుకు రెస్పెక్ట్ అంటే, ఆయన పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు హీరోయిన్‌గా ఆఫర్స్ ఇవ్వచ్చు. బట్ నాకు నేను అంత ఫేమ్ గాదు. ఏదో ఎవడగొలవాడ చూసారు. నా క్యారెక్టర్ బావుంది గానీ, ఆయన పక్కన ఆయనతో సమానం అనేసరికి ఆయనకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న ఇంపార్టెన్స్ రోల్. ఉన్న రోలు. యాహ్! సో, ఆయనంటే చాలా రెస్పెక్ట్ అనమాట నాకు. సూపర్. అది గాకుండా నాకు ముగ్గురిష్టం అండి. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రవితేజ గారు. వావ్! అస్సలు సూపర్. ఎందుకంటే ఎంత న్యాచురల్‌గా అసలు నేను ముగ్గురితో మాట్లాడాను. రవితేజ గారితో చేశాను. పవన్ కళ్యాణ్ గారితో చాలా అసలు ఆయనతో కూర్చుంటే ఒక 1 ½ అవర్ నాకేం అర్థం కాలే. అలా ఆయన మాటలు మాట్లాడితే అట్లా ఇట్లా అయిపోయాను ఇంక అంతే ఇంక అసలు. ఓహ్ మై గాడ్! బెస్ట్ మెమోరీ షేర్ చేసుకోండి. సో కళ్ళంట వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. కళ్ళకి వెయ్ రీజన్ గాదు నిజంగానే. కానీ రవితేజ గారితో గురించి ఒకటి చెప్పాలండి. హ్మ్. 'నిప్పు' సినిమా చేస్తున్నాం పొలాచిలో. హ్మ్. గుణశేఖర్ గారు డైరెక్టర్. సో, హ్మ్. ఎళ్ళంగానే మనం మంచి కలర్ గదా! హీరోయిన్ ముందు అంత కలర్ వద్దని చెప్పి మొత్తం డార్క్ చేసేసారు. హ్మ్. సో, ఇట్లా లోయలో దగ్గర షూటింగ్ అనమాట. చాలా పెద్ద లోయ అండి. అక్కడ చిన్న ఈ గుంతలాగుంది. దానికి కాలు పెడితే కంపల్సరీ లోయలో పడిపోతాం మనం ఇంకా. ఓహ్! సో, మన సెట్ వాళ్ళు ఏం చేస్తారు కవర్ చేశారు. అంటే అక్కడ ఎళ్ళనేమో అని చెప్పేసి చిన్న ఆకులేసేసారు. కానీ జస్ట్ కెమెరా ఏదో అడ్జస్ట్‌మెంట్ వాళ్ళు లేరు చేసిన వాళ్ళు. నేను గడ్డేమో అనుకున్నాను. రవితేజ గారి మీద ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంటా అనమాట. ఎళ్తుంటా ఆయన మీదికి. సక్కని జారాననమాట నేను. ఇట్లా పట్టుకున్నారు రవితేజ గారు. సినిమాలో అప్పుడప్పుడు చూస్తుంటా పైనుంచి కింద ఏలాడుతుంటే ఒకళ్ళు పట్టుకుంటారు కదా! మగధీరలా పట్టుకుని వామ్మో! నా పరిస్థితి ఏంట్రా బాబు అనుకున్నాను నేను. మళ్ళీ ఇట్లా లేపి మళ్ళీ ఇక్కడ దెబ్బ తాకిందప్పుడు గీత గారు అని చెప్పి గోను తెచ్చి ఏదేదో పెట్టారు. పర్లేదండి అంటే నేను జనరల్‌గా షార్ట్ టీ షర్ట్ ప్రిఫర్ చేస్తాను బాగా. ఇప్పుడు లంగా ఓణి గదా! ఆయన ఇట్లా లేపి పర్లేదండి, పర్లేదండి, పర్లేదండి. అరే! దెబ్బ తాకింది బ్లడ్ వస్తుందండి. పర్లేదండి, పర్లేదు. దగ్గర చూస్తుంటే నాకు ఎంత ఇష్టం అంటే రవితేజ గారు ఈయననేనా నన్ను పట్టుకొని చేసి ఆయనని సంకలో ఎత్తుకున్న ఆ షాట్‌లో అయితే. పర్లేదా? ఏం ప్రాబ్లమ్ లేదు గదా! లేకపోతే మార్చేద్దాం లేదండి, లేదండి. దొరికిందే ఛాన్స్ మిమ్మల్ని ఎత్తుకోవాలి నేను. ఒక ఫీలింగ్ ఉంటది. హ్యాండ్ టచ్ చేసింది వేరే, సంకలో ఎత్తుకుంది వేరే ఉంటదింకా. అమ్మ! ఈ ఛాన్స్ అస్సలు వదలొద్దు. ఏదైతే గాని స్ప్రే బాటిల్ కొట్టుకొని నడుముకు స్ప్రే కొట్టుకుందామని ఫిక్స్ అయిపోయాను నేనింకా.
చాలా పిచ్చాను మరి రవితేజ గారు అంటే నాకు అసలు ఇంకా. అప్పుడు ఏం సినిమా అండి, సూపర్ సినిమా అండి అసలు, కితకిత ఆయన మాట్లాడుతుంటే ఇట్లనే చూస్తున్నా ఆయన నాకు. ఏమైందండి, ఏం లేదండి, ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. "ఆ, అవునండి అవునండి" అనుకుంటా. తర్వాత నాకు విష్ణుబాబు గారు అంటే చాలా రెస్పెక్ట్ అండి. చాలా అంటే చాలా రెస్పెక్ట్. అంటే మనోజ్ గారు అంటే ఉంది. బట్ నేను బాగా కనెక్ట్ అయింది విష్ణు గారితోనే ఇంకా అసలు. ఎందుకంటే మా బాబుకి చదివిచ్చారనమాట విష్ణు గారు. విష్ణు గారు. మ్మ్. 2 ఇయర్స్ అక్కడే చదువుకున్నారు. తిరుపతిలో చదువుకున్నారనమాట. ఓకే. సో, ఇప్పుడు మా ఎలక్షన్స్‌లో గూడా నేనే మెజారిటీగా గెలిచాననమాట. ఆ విష్ణుబాబు గారు దాంట్లోనే అనమాట ఇంకా. కం సూపర్. చాలా అది రెస్పెక్ట్. అంటే మా పిల్లలకి చదివిపిచ్చారు అని గాదు. అడిగిన వెంటనే పాపం ఇట్లా ఉందండి అని రెస్పాండ్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి, మోహన్ బాబు గారు చెప్పడము, ఇమ్మీడియేట్ విష్ణుబాబు గారే బాబు 10th రిజల్ట్ అని ఆయనే ఫోన్ చేశారు. ఆయన స్విట్జర్లాండో, ఆస్ట్రేలియా ఎక్కడో ఉన్నారు. గీత గారు అంటే ఎవరబ్బాయి నంబర్ తెలియని నంబర్ ఏమంటారా అని చెప్తే, బాబుది 10th రిజల్ట్స్ వచ్చాయి కదండీ! ఎప్పుడు జాయిన్ చేస్తారు? అప్పటికప్పుడు ఆ రోజు ఈవినింగ్ మేము వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోయి నెక్స్ట్ డే జాయిన్ చేసామనమాట బాబుకి ఇంకా. ఓ సూపర్ సూపర్. చాలా ఇదనమాట. సో ఆర్టిస్టులకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. చాలా అంటే చాలా చాలా బాగా మాట్లాడతారు ఆయన అసలు. సూపర్ ఇప్పుడు కూడా ఏదైనా మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ రిప్లై ఇస్తారండి ఆయన. సూపర్. ఎంత బిజీ అయినా సరే ఒక 1 అవర్ తర్వాత వస్తారు రెస్పాన్స్ ఏదైనా సరే. ఇట్లా పాప ఇట్లా పాస్ అయింది బాబు అంటే, కంగ్రాట్స్ చెప్పానని చెప్పండి అని చెప్తుంటారనమాట అసలు. సూపర్ సూపర్. అండ్ పవన్ కళ్యాణ్ గారు బా అసలు ఆ ఫ్యాన్ మూమెంట్ అవి చెప్పండి. ఫ్యాన్ అంటే కాటం రైడ్ జరుగుతుందండి. నేను సుమ గారి ప్రోగ్రామ్‌కి ఏదో వెళ్ళాను. అలిగారు ఉన్నారు. ఒకసారి పవన్ గారితో మాట్లాడాలా అని చెప్పేసి, రా మాట్లాడదాం అని చెప్పి అలిగారు పాపం. కూర్చొని మాట్లాడుతుంటే ఆయన చెప్తుంటే, నువ్వు పిల్లల్ని చాలా బాగా మంచి పని చేస్తున్నారు మీరు. చాలా తక్కువ మంది ఇలా చేస్తుంటే నేను కూడా ఇట్లా, ఎందుకంటే మనకు తెలియని మన ఫ్యాన్ మన ముందు మాట్లాడుతుంటే మన ఏం ప్రిపేర్ అయ్యి ఇది మాట్లాడను అది మాట్లాడను నా నోటికి ఏం మాటలే రాలేదు అసలు. అలీగారు ఇట్లా ఇట్లా అంటే నేను ఇట్లా చూస్తూనే ఉన్నా ఇంకా అసలు. ఇట్లా ఇదే సాయంత్రం అయిపోతే బాగుంటుందిరా బాబు ఆయన చూస్తుంటేనే అనిపించింది. బట్ తెలియని ఫీలింగ్ అండి ఆయన చూస్తుంటే ఇంకా అసలు ఇంకంతే పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంటే ఆయన అది మాటలు రావు ఇంకా అంతే ఆయన చూస్తుంటే ఇంకా అసలు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అసలు సో చిరంజీవి గారితో మీకున్న బెస్ట్ మూమెంట్స్. బెస్ట్ మూమెంట్ ఆయన బర్త్డేకి వెళ్ళామండి. మా పాప మా చెల్లె బాబుని వెళ్ళామన్నమాట. పిచ్చా క్రౌడ్ ఉందన్నమాట. మనం ఆర్టిస్ట్ కాబట్టి మేము లోపలికి వెళ్ళాం. మా బుడ్డోడిని తీసుకెళ్ళాం. చిరంజీవి గారు ఇట్లా చూశారు మా బుడ్డోడిని చూసి, ఎంత క్రౌడ్ ఉండగా ఆయన తీసుకొచ్చి లడ్డు ఇచ్చాడు వాడికి. ఐ డోంట్ లైక్ వాడు కొంచెం కొంచెం కిలోమీటర్ ఇంగ్లీష్ చెప్తాడు వాడు మొత్తం. ఐ డోంట్ లైక్ స్వీట్స్ అని. నేను ఒరే మెగాస్టార్ రా నీకు లడ్డు ఇచ్చేది అది ప్రసాదం, వాడు బుడ్డోడు అనమాట. ఇంకా సరే ఏమనుకోదు, పర్లేదు 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 అని చెప్పేసి మళ్ళీ హాట్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ అని తీసుకున్నాను. క్యూట్ బాయ్ అని చెప్పి అస్సలు అప్పుడు నాకు అనిపించింది, అమ్మో వేరే వాళ్ళైతే సీరియస్ అయిపోతారు, ఏంటి నేను ఇస్తుంటే మీరు తీసుకోరా అంటే కొంతమంది అనమాట. అప్పుడు అనిపించింది నిజంగా మెగాస్టార్ అని మామూలుగా రాలేదు పేరు నాకు నిజంగా అసలు. మీ కితకితలు చూశాను చాలా బాగుందని నేను ఇంత ఫిదా ఇంకా అసలు. ఈయన నా సినిమా చూడడం ఏంటారు బాబు, నేను ఈ సినిమాలో ఎన్నిసార్లు చూశాను నేను అసలు. ఆ వర్డ్ చెప్తే వింటుంటే అబ్బా ఎంత అంటే మా వాళ్ళు అందరు గట్టిగా పాటించేసారు అనమాట ఆ రోజు సాయంత్రం అయితే ఇంకా అసలు. మెగాస్టార్ మన సినిమా చూసి మన సినిమా గురించి మాట్లాడారు అసలు. ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా అసలు నాకు అసలు. సూపర్. ఇంకా మాటలు చెప్పలేము ఇంకా అసలు. సో ఎన్ని లాంగ్వేజెస్ లో చేశారు మ్యామ్? నేను హిందీ చేశాను, తమిళ్ చేశాను, కన్నడ చేశాను కాబట్టి వాళ్ళు ఎవరో డబ్బింగ్ చెప్పుకున్నారు మనకు తెలియదు అది. తెలుగు తెలుగు అంతే. 4 లాంగ్వేజెస్ లో 4 లాంగ్వేజెస్. ఇంగ్లీష్ చేద్దాం అనుకున్నా మనకి ఇంకా ఆపర్చునిటీ రాలేదు. అయ్యయ్యో. అక్కడ కూడా మన జంట పాడదాం అనుకున్నా లేదు అక్కడ. ఓకే.